ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనమును కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఎలాగ నష్టపరిచినేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బెదలకి వచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుకొనురి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును, నేను ఎల్లప్పుడూ మీతో నుండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడే సువార్త ప్రకటింపబడను అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మార్కు సువార్త 14వ అధ్యాయం 3 నుండి 9 వచనములు.